హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళాం బ్రదర్. మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఆల్ ఇండియా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. చాలామంది వచ్చేసి నాకు నోటిఫికేషన్ సెండ్ చేసి వీడియో చేయండి అని చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. మీకు అందరికి కూడా క్లారిటీగా ఉంటుంది. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలో క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని నేను పడితే చూడండి బ్రదర్. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేయడం మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బిల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెటాబ్ వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి వచ్చినటువంటి గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ మనకు నిన్న నైటే రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్ అనేది చూశాను, బట్ వీడియో ఎందుకులే చేయడము అంటే కొంతమంది అంటే నెగిటివ్గా తీసుకుంటారనే ఉద్దేశంతో వీడియో చేయలేదు. బట్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు, డౌట్స్ అది అడుగుతున్నారు కాబట్టి క్లారిటీ ఇద్దాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా అప్లై చేసుకుంటారు, ఓన్లీ చేసుకొని ట్రై చేస్తా అంటే కూడా ట్రై చేయని అనుకుంటారని కాబట్టి వీడియో చేస్తాను. ఇక్కడ మనం చూసుకుంటే ఇండియన్ కోస్ట్ గార్డు రిక్రూట్మెంట్ ఆఫ్ ఎన్రోల్ ఫాలోవర్స్ అనమాట. మేల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 10, 2025. మనకు నెక్స్ట్ మంత్ 10వ తేదీలోపు ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫర్ కర్ణాటక స్టేట్ ఓన్లీ అయితే వాళ్ళకు మెన్షన్ చేశారు. అంటే ఈ నోటిఫికేషన్కి కర్ణాటక స్టేట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశాడు, వాళ్ళు మాత్రమే ఓన్లీ అని. బట్ ఏంటంటే కింద చూసుకుంటే మళ్ళీ ఫస్ట్ పారాగ్రాఫ్ చూసుకుంటే అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ అని ఇచ్చి మేల్ ఇండియన్ సిటిజన్స్ అంటే ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఎవరైతే మేల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హులు అనమాట. అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కర్ణాటక స్టేట్ మాత్రం అనుకోండి అప్లికేషన్ చేసినా వేస్ట్, లేదు అందరూ కూడా ఎలిజిబుల్ అవుతే కన్నా ఓకే. బట్ ఏంటంటే ఎవరైనా చేస్తాం అనుకుంటే కన్నా అప్లికేషన్ అయితే చేసుకోండి బ్రదర్. వాళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్ వాళ్ళు 2 రకాలుగా వాళ్ళు మెన్షన్ చేశారు. ఓన్లీ కర్ణాటక స్టేట్ అని, అదేవిధంగా మేల్ ఇండియన్ సిటిజన్స్ అని. మేల్ ఇండియన్ సిటిజన్స్ అంటే అందరు కూడా అర్హులు అవుతారు. అదేవిధంగా ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకు స్వీపర్, సఫాయి వాలా ఏవైతే గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులు ఉన్నాయో ఇవైతే భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ కేటగిరీలో 3 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 1 పోస్టు. ఇక ఎవరైతే ఓబీసీ వాళ్ళు కానీ ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు యువర్ కేటగిరీలో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాస్ అయి ఉండాలి. అంటే 10th పాస్ అయితే సరిపోతుంది, లేదంటే ఐటీ కానీ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని వాళ్ళు మెన్షన్ చేశారు. 10th ఆర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ లేదంటే ఈక్వలెంట్. అంటే 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ 18 నుండి 25 సంవత్సరం ఉన్నటువంటి యువర్ ఏడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి కేవలం ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు 18 నుండి 30 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఎవరైనా ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు కానీ లేకపోతే ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళని అప్లై చేసుకోవాలంటే కేవలం 18 నుండి 25 సంవత్సరాలు ఉంటే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మీ ఏజ్ లిమిట్ అనేది ఫిబ్రవరి 10, 2025 మనకు ఆ డేట్కి అయితే మీరు కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఆ డేట్కి మీ ఏజ్ అయితే ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ప్లేస్ ఆఫ్ వర్క్ చూసుకుంటే మనకు ఎనీవేర్ ఇన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే మెన్షన్ చేశాడు. మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏవైతే ఉన్నాయో యూనియన్ ఆఫ్ ఇండియా అంటే మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైతే యూనిట్స్ ఉంటాయి ఇండియన్ కోస్ట్ గార్డ్వి అక్కడ డ్యూటీస్ అయితే ఉంటాయని మెన్షన్ చేశాడు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి 157 సెంటీమీటర్ అనేది హైట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు ఎంతున్నా పర్వాలేదు, బట్ బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్సివ్ అవ్వాల్సి ఉంటుంది. అది ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ముందుగా వచ్చేసి రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ రైటింగ్ ఎగ్జామ్ కూడా కేవలం 50 మార్కులకు మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, జనరల్ ఇంగ్లీష్ నుంచి మీకు క్వశ్చన్లు అయితే వస్తాయి. ఓవరాల్గా మీకు 10th స్టాండర్డ్ నుంచి క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక ఎవరైతే యువర్ కేటగిరీ ఉంటారో 50% మీకు మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు. ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 45% మార్కులు వస్తే కానీ మీరు క్వాలిఫై అయినట్టు. నెక్స్ట్ వచ్చి మీకు ప్రొఫెషనల్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ప్రొఫెషనల్ స్కిల్ టెస్ట్ వచ్చేసి కానీ మోపింగ్ కానీ, క్లీనింగ్ ఆఫ్ డ్రైన్స్ కానీ, క్లీనింగ్ ఆఫ్ టాయిలెట్స్ కానీ, అదేవిధంగా మెయింటెనెన్స్ ఆఫ్ సెప్టిక్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. వీటి గురించి మీకు టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. దీన్నే స్కిల్ టెస్ట్ అంటారు. తర్వాత మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే ఫిజికల్ స్టాండర్డ్ అంటే మనకు హైట్, చెస్ట్ చెక్ చేస్తారు. అదేవిధంగా రన్నింగ్ కూడా ఉంటుంది.
1 మైల్ రన్నింగ్ వచ్చేసి అంటే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అనమాట. 7 నిమిషాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 20 స్క్వాట్స్ అయితే ఉంటాయి, ఉత్తక్ బైతక్ అంటారు. తర్వాత 10 పుషప్స్ అయితే ఉంటాయి. ఇవి చేసినటువంటి వాళ్ళు ఫిజికల్ స్టాండర్డ్కి క్వాలిఫై అయినట్టు. నెక్స్ట్ మనకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కనుక మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు పే స్కేల్ చూసుకుంటే మనకు బేసిక్ పేనే 21,700 నుండి 69,100 శాలరీ అయితే వస్తుంది. లెవెల్ 3 కింద మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీకు హెచ్ఆర్ఏ, డిఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీసు అండ్ అదేవిధంగా అదర్ అప్లికేబుల్ అలవెన్స్లు కూడా ఉంటాయన్నమాట మనకు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా. ఓవరాల్గా మీకు శాలరీ వచ్చేసి 40,000 మీకు శాలరీ అయితే వస్తుంది పర్ మంత్. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకుంటారో అప్లై అయితే చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, అక్కడ ఇండియన్ సిటిజన్స్ అని మనకు మెన్షన్ చేశాడు కాబట్టి ఆంధ్ర అని తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ అక్కడ కర్ణాటక స్టేట్ కూడా ఓన్లీ అని మెన్షన్ చేశాడు. వాడు నోటిఫికేషన్ మనకు క్లారిటీగా మెన్షన్ చేయలేదు. అందుకే నేను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకుంటే కూడా చేసుకోండి, అది ఇంకా మీ ఇష్టం అది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి, ఏజ్ లిమిట్ ఉండి, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు వాళ్ళు అప్లై చేసుకోవాలంటే కనుక అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. ఇది అప్లికేషన్ ఫామ్ మీకు నోటిఫికేషన్తో పాటు మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. మీకు అక్కడ పిన్ చేసి పెడతాను, ఒకసారి చూసుకోండి. నోటిఫికేషన్ అని ఉంటుంది, లాస్ట్ పేజ్లో చూసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్లికేషన్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ ఎన్రోల్ ఫాలోవర్స్ ఫ్రమ్ కర్ణాటక స్టేట్ ఓన్ ఇచ్చి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 10, 2025 మెన్షన్ చేశాడు. దీన్ని ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఫిల్అప్ చేయండి. ముందుగా వచ్చేసి ఇక్కడ ఒక ఫోటో అయితే అతికించండి. ఇక్కడ ఫోటో మీద ఎటువంటి సిగ్నేచర్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు, ఫోటో అతికించండి చాలు. ఇక నెక్స్ట్ మనకు రిక్రూట్మెంట్ సెంటర్ మనకు న్యూ మ్యాంగ్లూరు మనకు కర్ణాటక స్టేట్లో అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అనేది. ఇక ఫస్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా అదే విధంగా రాయండి. కింద వచ్చేసి ఫాదర్ నేమ్ థర్డ్ ఆప్షన్, మీ 10th మెమోలో ఏ విధంగా అదే విధంగా. అండ్ 4th ఆప్షన్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ అయితే వేయండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి 5th పాయింట్ కేటగిరీ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీ అని మెన్షన్ చేశాడు. ఇక్కడ మీరు ఏ అయితే ఉందో అది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఇక నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి 10th లేదా ఐటీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీకు సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వండి, లేదంటే మీ రోల్ నెంబర్ ఇచ్చినా కానీ సరిపోతుంది. అండ్ ఇక్కడ మీకు పాసింగ్ ఇయర్ అని ఇవ్వండి, లేదంటే స్టేట్ బోర్డ్ అని ఇవ్వండి, ఏం కాదు. అండ్ 7th వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎగ్జామ్ పాస్డ్ ఎస్ఎస్సి అని ఇవ్వండి. సబ్జెక్ట్ స్టడీ మీరు 10thలో ఉన్న సబ్జెక్టులు ఇవ్వండి. టోటల్ మార్క్స్ 600 ఇవ్వండి. మనకు అగ్రిగేట్ అంటే మీకు 10thలో వచ్చినటువంటి మార్కులు పర్సెంటేజ్ వేసి 60% 70, 80 అని ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా ఇంటర్ కూడా ఇవ్వచ్చు, లేదంటే ఐటీ ఉంటే ఐటీ కూడా ఇవ్వచ్చు. కింద వచ్చేసి ఎక్స్పీరియన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఇక్కడ ఎస్ అని పెట్టి ఇవ్వండి. 9th ఆప్షన్ వచ్చేసి కంప్లీట్ పోస్టల్ అడ్రస్, అంటే ఇక్కడ హౌస్ నెంబరు, విలేజ్, మండలము, స్టేటు, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వాలి, డిస్టిక్ మొత్తం కూడా. బట్ విత్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి, మొబైల్ నెంబర్ కూడా. అండ్ 10th వచ్చేసి కంప్లీట్ పర్మనెంట్ అడ్రస్, హౌస్ నెంబరు, విలేజ్, మండలము, స్టేటు, పిన్ కోడ్, డిస్టిక్, మొబైల్ నెంబరు అవి కూడా ఇవ్వండి. కింద వచ్చేసి మనకు 11th డిక్లరేషన్ అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకి ఇక్కడ ఒక బాక్స్ అయితే ఉంది కదా, ఈ బాక్స్లో మీరు థంబ్ ఇంప్రెషన్ అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. తంబు అది మీకు లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ మీ ఇష్టం అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ప్లేస్ అయితే ఉంది, ప్లేస్ కాడ మీరు మీ విలేజ్ ఇవ్వండి, లేదంటే మండలం కూడా ఇవ్వచ్చు. కింద డేటు మీరు ఏ డేట్ని అప్లై చేసినా ఆ డేట్ ఇవ్వండి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ కాడ సిగ్నేచర్ అయితే చేయండి అనమాట. ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ అయితే ఈ విధంగా ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్తో పాటు మనం ఏమేమి డాక్యుమెంట్స్ సెండ్ చేయాలంటే కన్నా ముందుగా వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది కంపల్సరీగా పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డు 2 సెట్లు అనమాట. ఇక్కడ ఓవరాల్గా 2 సెట్స్ అయితే మెన్షన్ చేశాడు, అంటే 2 జిరాక్స్లు అయితే పెట్టండి ప్రతి ఒక్కటి. ఆధార్ కార్డు 2 జిరాక్స్లు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 2 జిరాక్స్లు, టెక్నికల్ సర్టిఫికేట్స్ ఉంటే ఏమన్నా అవి కూడా 2 జిరాక్స్లు, డొమిసైల్ సర్టిఫికేట్ కూడా 2 జిరాక్స్లు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ 2 జిరాక్స్లు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు కంపల్సరీగా ఒక 2 ఫోటోలు అనేది మీరు పోస్టల్ అడ్రస్లో పెట్టండి. అదేవిధంగా ఒక చిన్న ఎన్వలాప్ అయితే తీసుకొని చిన్న ఎన్వలాప్ మీద 10 రూపాయల పోస్టల్ స్టాంప్ అతికించి అక్కడ మీరు 2 అడ్రస్ రాసి, 2 అంటే మీ అడ్రస్ అయితే రాసి అయితే ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి జిరాక్స్ కింద సెల్ఫ్ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు, జిరాక్స్ కింద సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ వేయాలి అంతే. మీరు మెయిన్ ఎన్వలాప్లో పెట్టండి. మీరు మెయిన్ ఎన్వలాప్మెంట్ మీద మీరు ఏమని రాస్తారంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి ఎన్రోల్ ఫాలోవర్ అని ఇక మీరు క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది అనమాట. రాసిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీ పోస్టల్ అడ్రస్ అయితే రాయండి, ఫ్రమ్ అని పెట్టి మీ హౌస్ నెంబరు, విలేజ్, మండలము, స్టేటు, పిన్ కోడ్, మొబైల్ నెంబరు మొత్తం కూడా రాయండి. అంటే మీ పేరు, మీ ఫాదర్ నేము, విలేజ్ మొత్తం కూడా. ఇక నెక్స్ట్ పక్కన మీరు 2 అడ్రస్ అయితే రాయాలి. 2 అడ్రస్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ద ప్రెసిడెంట్, మనకి ఏవైతే కోస్ట్ గార్డు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నెంబర్ 3, పోస్ట్ బాక్స్ నెంబర్ 19, పనాంబూర్, న్యూ మ్యాంగ్లూరు,
575010 ఏవైతే ఉందో ఈ అడ్రస్కి అయితే మీరు బై పోస్ట్ ద్వారా ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 10, 2025 తేదీ వరకు పంపించాల్సి ఉంటుంది అన్నమాట. ఎవరైతే అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయ్యి మీకు అడ్మిట్ కార్డ్ వచ్చిందంటే కనుక మీకు న్యూ మ్యాంగళూరు ఏవైతే ఉన్నాయో ఇండియన్ కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్ నెంబర్ 3 మ్యాంగళూరులోన అక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే బ్రదర్ నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి నోటిఫికేషన్లోన వాళ్ళే క్లారిటీగా వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఒకటి ఏమన్నారు, కర్ణాటక స్టేట్ ఓన్లని మెన్షన్ చేశారు. అదేవిధంగా కింద ఇండియన్ సిటిజన్స్ మేల్ క్యాండిడేట్ వాళ్ళు అర్హులని మెన్షన్ చేశారు. కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటాను ట్రై చేస్తాను అనుకుంటేనే అప్లై అయితే చేసుకోండి. ఇంకా లేదు నాకు వద్దు ఇది అనుకున్న వాళ్ళు డ్రాప్ అవ్వండి. నేను వచ్చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వీడియో అయితే చేశాను. మీరు దాన్ని యూజ్ చేసుకుంటారా లేదంటే పక్కన పెట్టేసి మీరు ఊకుంటారా అనేది మీ ఇష్టం అనమాట. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మీకు ఇంకేమైనా డౌట్ నేను కింద కామెంట్ అయితే చేయండి. మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ రెండు కూడా కలిపి మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను అనమాట. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయొచ్చు, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.